రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి పోయింది. ఈ లెక్క రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు రాజీనామా చేయాలా ఆయన చేసిన అవినీతికి? దాని అన్నిటినీ కూడా కాంగ్రెస్ మీద బురద పూసి మమ్మల్ని అనగదొక్కుతున్నారు, అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని లేకుండా చేస్తున్నారు. ఇట్లా అబద్ధాల పునాదుల మీద మా తండ్రిని చంపించారు రిలయన్స్ వాళ్ళ ద్వారా. ఇట్లాంటి అబద్ధాల పునాదుల ద్వారా కాంగ్రెస్ చంపి కాంగ్రెస్ వల్ల బతికి కాంగ్రెస్ వల్ల పెద్దోళ్ళై ఆ పార్టీని చంపి ఆ పార్టీలో తీసే తన పార్టీలో పెట్టుకొని పెరిగినోడు. అది అబద్ధాలతో నిర్మాణమైన పునాదులు. అవి ఉండవు ఎక్కువ కాలం నిలబడి, అవి ఫెయిల్ అవుతుంది. ఏదో రోజైనా ఎంత కలియుగమైనా ధర్మం అనేది ఒకటి ఉంటుంది, అది ఫెయిల్ అవుతుంది. ఈ రోజు ఇక రేపొద్దున పొరపాటు ఇతని మీద కేసులు ఇతని మీద కోర్టు వాయిదాలు పడ్డాయనంటే ఇంకా గందరగోళ వాతావరణం ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో. ఈ 5 ఏళ్ళు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలని, ఇతర పార్టీలో వాళ్ళని ఇతర బిహేవ్ చేసిన విధానం, మనుషులుగా జంతువులుగా హీనంగా ఇతర బిహేవ్ చేసిన విధానం, ఇతరు రాజు, ఇతర నియంత, ఈ రాష్ట్రపతి అయ్యే తాత జాగీర్ని ఈయన చెప్పింది వినాలా, 20 రోజులు ఈయన కోసం వెయిట్ చేయాలా, మంత్రులు ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ కోసం. ఇవన్నీ కడుపు మండిపోయి ఉన్నారు నాయకులందరూ కూడా. వాళ్ళ మోస్తారే వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం మోస్తేమో ఆయన్ని. నెక్స్ట్ మా ప్రభు బిడ్డ అని చెప్పి ఎస్సీలు మోస్తారు. మా ప్రభు బిడ్డ, మా ప్రభు రాజ్యం అని వాళ్ళు మోస్తారేమో. మిగతా వాళ్ళు ఎవరు అంత ఓపిక మోయరండి. ఇద్దరు తేడా పడితే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి రాష్ట్రంలో ఆ వ్యాక్యూమ్ ఏర్పడింది. కాబట్టి మనం సంకలం కొట్టుకోవటం కాదు. ఇట్ ఈస్ ఎన్ ఎలక్షన్ ఆఫ్ రిజెక్షన్, నాట్ సెలక్షన్. జగన్మోహన్ రెడ్డి రిజెక్షన్ ఇది. ఒక ఎక్స్ డీజీపీ గారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి మీద రిజెక్షన్. చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట కరెక్ట్. మనం చాలా ఎలక్ట్గా ఉండాలి, ఎవరు పట్టుకు ఉండకూడదు. ప్రజలు వాళ్ళు చేసిన పనులకి కడుపు మంటతో సమాధానం చెప్పారు. మనం సరిగ్గా ఉండకపోతే రేపు మనకు కూడా ఉంటుంది అని చంద్రబాబు నాయుడు అన్నమాట. అది నిజం. అది మన మీద ప్రేమతో వాళ్ళు ఓట్లు వేయడం కంటే కూడా అసలు మీద ఉన్న వ్యతిరేకతతో వచ్చిన ఈ 160, 150, 120 సీట్లు వచ్చిన అతని మీద వ్యతిరేకత వచ్చింది. దాన్ని రాజకీయ పార్టీలు చాలా జాగ్రత్తగా, చాలా ఎలర్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత సీరియస్ ఉంటారు అన్నది మనకి మళ్ళీ ప్రూవ్ అయింది ఒకసారి, ఒక దశాబ్దాల తర్వాత. కాబట్టి ప్రజలతో జాగ్రత్తతో మమేకం, పార్టీని జాగ్రత్త చూసుకోవటం, ప్రజలకు మంచి పని చేయడం, ఒక మంచి కొత్త పరిపాలన, అవినీతి రహితమైన పరిపాలన, జవాబుదారితో కూడుకున్న పరిపాలన, పారదర్శకతో కూడుకున్న పరిపాలన, లోపల దాచిపెట్టడం పై కూడా చెప్పడం. రెండో స్ట్రైట్ గా ఈవెన్ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి, దయచేసి ఈ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయి ఉంది. పక్కనున్న ఒరిస్సాలో 1000 రూపాయలు పెన్షన్, మీరు 4000 రూపాయలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 1000 కోట్ల, 1,00,000 కోట్ల ఆదాయాలు ఉన్నాయి, అవి ఉంటాయి. ఆ రాష్ట్రం చేసుకున్న పాపమే ఈ రాష్ట్రంలో చేసుకున్న పుణ్యమే. అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చి పొందుతారు డబ్బుల్ని. అంటే జనాన్ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ప్రజలకి చెప్పుకోవాలయ్యా అప్పుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మిగచ్చలా, మొత్తం బూడికి చేసి వెళ్ళిపోయాడు, శ్మశానం చేశాడు మొత్తాన్ని. కాబట్టి ఈ రాష్ట్రం గాడిలో పడేది, అన్ని పథకాలు ఇవ్వలేవు నాయన.